హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ సమాజంలోని ముఖ్యమైన రెండు అంశాల మీద చర్చించడం కోసం మేము ముందుకొచ్చాం. ఈ సమాజంలో అవినీతి, లంచగొండితనం, నిరక్షరాస్యత, పేదరికం, మద్యపానం, పర్యావరణ కాలుష్యం, ఆకలి చావులు, మహిళలపై దాడులు, తినడానికి తిండి లేక, ఉండడానికి కట్టుకోవడానికి బట్టలు లేక, ఉండడానికి ఇల్లు లేక అనేక బతుకులు ఉన్నాయి. కుల వివక్ష, మూఢనమ్మకాలు, అశ్లీలత, చెడు వ్యసనాలు, నేర ప్రవృత్తి పెరగడం, బాధ్యతారాహిత్యం, ఇలా ఎన్నో మన చుట్టూ ఉన్నాయి. వీటిని నిర్మూలించడం కోసం ఒక రెండు వ్యవస్థలను మనం పరిశీలించాలి. ఆ రెండు వ్యవస్థల నుంచి మనం దూరంగా ఉండాలి. దేశభక్తి అంటే మతభక్తి, దైవభక్తి, ఇతర మతాలను ద్వేషించడమే, ఇతర దేశాల మతాలను ద్వేషించడమే దైవభక్తిగా మారిపోయింది ఈరోజు. కావున ఆ రెండు వ్యవస్థలను, దేశభక్తి అంటే ఏంటి, మరి దేశభక్తి ఎలా ఉండాలి, ఆ రెండు వ్యవస్థలకు దూరంగా మనం ఎందుకు ఉండాలి అనే అంశం మీద మీతో మాట్లాడబోతున్నాను. ఒకటి, మతం. ఈ మతం మనిషిని విభజించి ఒకరిని ఒకరు కలవకుండా మనుషుల మధ్య రెచ్చగొట్టి విభేదాలను సృష్టిస్తుంది. ఈ మతాల వల్లనే ఈ మానవాళికి నష్టం జరిగింది. ఏ మతం కూడా ఈ సమాజానికి మేలు చేయలేదు. తన స్వార్థం కోసం, తన రాజ్యాన్ని విస్తరించడం కోసం, తన రాజ్యాధికారాన్ని సాధించడం కోసం ఈ మతాలు పనిచేస్తున్నాయి తప్ప ఇంకొకటి కాదు. ఈ సమాజ శ్రేయస్సుకు మాత్రం ఇవి పని చేయడం లేదు. రెండవది, కుల వ్యవస్థ. ఈ కుల వ్యవస్థ వల్లనే మనిషి అగౌరవపరచబడ్డాడు. ఈ కుల వ్యవస్థ వల్లనే మనిషికి బానిసగా చేసుకున్నాడు. ఈ కుల వ్యవస్థ వల్లనే ఆర్థికంగా దోపిడీకి గురయ్యాడు. మనిషికి అంటరాని వాడిగా చేసింది ఈ కులమే. కాబట్టి ఈ కులం మనిషికి ఏమాత్రం అనుసరించదగిన వ్యవస్థ కానే కాదు. అందుకోసమే ఈ కులాచారాలను, ఈ కులంలోని దురాచారాలను కూడా ఎవ్వరు కూడా పాటించకుండా ఈ కుల వ్యవస్థతో ఇంత దూరం ఉంటే అంత మంచిదని నేను భావిస్తున్నాను. ఇవి కులాలు, ఈ మతాలు, ఇవి రెండు కూడా మానవ అభివృద్ధికి అడ్డుగోడలుగా నిలిచాయి. కాబట్టి ఈ కుల వ్యవస్థను, మత వ్యవస్థలను ఈ సమాజం నుంచి నిర్మూలించడానికి నేటి యువత చైతన్యవంతమై వాటి గురించి పరిశీలించి, శోధించి, విజ్ఞానంతో తాను చైతన్యవంతమై ఈ సమాజాన్ని చైతన్యవంతం చేస్తూ ప్రజలను అభివృద్ధి పథంలో నడిపించడానికి, శాంతియుత వాతావరణం స్థాపించడానికి, ఈ దేశాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి నేటి యువత పనిచేయాలని ఈ సందర్భంగా నేను సూచిస్తూ